भैंसे में एनआर गार्डन के करीब पुल के नीचे मिली नौजवान की लाश की सनसनी खैर कत्ल केस को पुलिस ने हल कर लिया है। एएसपी साई किरण ने प्रेस कॉन्फ्रेंस में बताया कि नयाबादी के 27 साल नसीर अहमद को इसके दोस्त 19 साल मोहम्मद सैफान अहमद ने रकम के लेन देन के तनाज़े पर वेल्डिंग गैरेज में हथौड़े से वार करके कत्ल कर दिया। कत्ल के बाद मुलजिम ने लाश को लोहे के मशीन बॉक्स में बंद करके मोटरसाइकिल के जरिए एनआर गार्डन पुल के नीचे फेंक दिया। पुलिस ने मुलजिम को गिरफ्तार करके अदालती रिमांड पर भेज दिया। మనకి బైన్సా టౌన్లో క్రైమ్ నెంబర్ 177/2026 అండర్ సెక్షన్ 194 బిఎన్ఎస్ఎస్ సస్పిషియస్ డెత్ ఇంకా మనము కేసు నమోదు చేయడం జరిగింది శనివారం రోజు. అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక గుర్తు తెలియని మృతదేహం ఆటోనగర్లోని బ్రిడ్జ్ దగ్గర కింద పడిపోయి ఉన్నట్టుగా మనకు తెలిస్తే మన వాళ్ళు వెంటనే వెళ్ళి ఆ మృతదేహాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఈ లోపల ఐడెంటిటీ మనకి కోసం సర్చ్ చేయగా ఐడెంటిటీ తెలిసింది. అతని పేరు మొహమ్మద్ నాసిర్ అని చెప్పి మనకు తెలియడం జరిగింది. అతను బైన్సా నివాసి. అయితే తర్వాత ఏం చేసినామనంటే మనము ఎవరు మరి దాని మీద కొన్ని బాడీ మీద కొన్ని ఇంజురీ మార్క్స్ ఉంటాయి. ఇంజురీ మార్క్స్ ఉండడంతో సస్పీషియస్ డెత్ కింద మనం కేసు రిజిస్టర్ చేసి ఎవరు అయినా చంపుకుంటారా అనే యాంగిల్లో మనం ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు అతను లాస్ట్ సీన్ ఎవరితో వెళ్ళాడు అని అంటే సాఫ్రాన్ అనే ఒక వ్యక్తి పైన మనకు డౌట్ రావడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని వేరే యాంగిల్స్లో కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లా వేరే అతను ఎవరితో వెళ్ళాడు అనేది ఇన్ఫర్మేషన్లో సాఫ్రాన్ అనే వ్యక్తి మనకు తెలిసిన తర్వాత సాఫ్రాన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. అతను ఫోన్ స్విచ్ ఆన్లోనే పెట్టుకున్నాడు. మనతో మాట్లాడి బట్ మనకు కొంచెం డౌట్ ఉండింది అప్పటికి అతని మీద. బట్ మనం అన్ని యాంగిల్స్ ఇంకా వేరే యాంగిల్స్లో ఇంకెవరైనా ఉంటారా అని వెరిఫికేషన్ చేయడం స్టార్ట్ చేస్తే తర్వాత మనకు తెలిసింది ఏంటంటే సాఫ్రాన్ ఇతను కలిసి బయటికి వెళ్ళారని తెలిసింది. మరి ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పి మనము మన సిఐ గారు టౌన్ సిఐ సాయి కుమార్ వెళ్ళి ఇక్కడ వాళ్ళ హార్డ్వేర్ ఒక షాప్ ఉంది, మనకి ఆటోనగర్ సైడ్ హార్డ్వేర్ షాప్ ఉంది. అక్కడికి వెళ్ళి షాప్లో పరిశీలించగా అక్కడ బ్లడ్ మార్క్స్ కనబడ్డాయి. లోపల బ్లడ్ మార్క్స్ కనబడడంతో ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్ 24 hours ఆల్మోస్ట్ 24 hours తర్వాత మనకు బ్లడ్ మార్క్స్ కనబడడంతో ఆ సీన్ని మేము సెక్యూర్ చేసుకోవడం జరిగింది. సెక్యూర్ చేసుకుని అక్కడ ఏమైనా సీసీటీవీ కెమెరాస్ మీద వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేస్తుంటే మనకి ఒక బైక్ మీద 2 వ్యక్తులు వచ్చారు. ఆ బైక్ నడిపిన వ్యక్తి డిసీజ్డ్ పర్సన్, చనిపోయిన వ్యక్తి. వెనుక ఇంకొక అతను కూర్చున్నాడు. వీళ్ళిద్దరూ షాప్ లోపలికి వెళ్ళారు. తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ పొద్దున ఆన్ అయింది. అయితే మరి ఆ వ్యక్తి ఎవరు అనేది మనకి ఇంకా కన్ఫర్మేషన్ లేదు. తర్వాత మనము ఈ సాఫ్రాన్ పైన డౌట్ వచ్చి మనము అతన్ని పికప్ చేయడం జరిగింది. పికప్ చేసిన తర్వాత అతను కన్ఫ్యూజ్ చేశాడు ఏంటంటే ఇది ఆ బైక్ పైన ఉన్న 2వ వ్యక్తి అతనే అని చెప్పడం జరిగింది. సో వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అతని కన్ఫెషన్ ప్రకారము అక్కడ వీళ్ళిద్దరు గొడవపడ్డ తర్వాత అతను కొట్టి చంపేశాడు. అయితే మరి అతను చెప్పేది నిజమేనా కాదా అనేది ఆ రూట్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ మనం కంప్లీట్గా వెరిఫై చేయడం జరిగింది. ఆ షాప్కి పోవాలనంటే 3 రూట్స్ ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ రోడ్ నుంచి రావాలి, నెక్స్ట్ వాటర్ ప్లాంట్ నుంచి రావాలి, తర్వాత 3వది ఆ వెనుక ఉన్న చిన్న రూట్ ఉంటుంది ఒకటి, ఆ రూట్లో నుంచి రావాలి. 3 రూట్లో మనకు లక్కీగా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. సో సీసీటీవీ కెమెరాస్ కంప్లీట్గా మనం సెక్యూర్ చేసుకొని మన దగ్గర స్టోర్ చేసుకోవడం జరిగింది. స్టోర్ చేసుకొని వెరిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్ళారు, మొత్తం మూవ్మెంట్స్ అన్నీ మనం క్రిస్టల్ క్లియర్గా నోట్ చేసి పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మనం తీసుకున్నాం. ఇప్పుడు ఆ ఎంటైర్ సీసీటీవీ ఫుటేజ్ మనం కోర్టుకి కూడా ఇప్పుడు సబ్మిట్ చేస్తాం. కోర్టుకి ఆంధ్రప్రదేశ్ కోర్టుకి సబ్మిట్ చేస్తాం. సో దట్ కోర్టు దగ్గర కూడా ఆ ఎవిడెన్స్ అవైలబుల్ ఉంది. దాంట్లో మనకి అంటే ఫస్ట్ సీసీటీవీ కెమెరా, సెకండ్ సీసీటీవీ కెమెరాకి నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక 1 minute వాళ్ళు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. సో అట్లా అందరూ మనకి ఎవరెవరైతే వచ్చారో అందరూ వెళ్ళిపోయారు. ఒక పర్సన్ లోపల ఉన్నాడు, అతను ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మనకు ఆ తర్వాత ఏం చేసినామని అంటే సో ఇప్పుడు ఇతను ఎవరైతే మనకి దొరికాడో సాఫ్రాన్, మరి అతను ఒక్కడే చేయగలుగుతారా అనే డౌట్ ఉంది మనకి. దాంతో ఏం చేసినామంటే సాఫ్రాన్ని సీన్ ఆఫ్ క్రైమ్కి తీసుకెళ్ళినాం. అతను ఏదైతే బైక్ యూజ్ చేశాడో ఆ బైక్ మనం తెప్పించడం జరిగింది. తెప్పించి ఆ బైక్ని కూడా సీన్ ఆఫ్ క్రైమ్కి తీసుకోవడం జరిగింది. అతను చంపిన తర్వాత ఒక డబ్బాలో బాడీని పెట్టి తీసుకెళ్ళి ఆటోనగర్ వద్ద ఉన్న
బ్రిడ్జ్ పై నుంచి కింద పడేశారు. ఆ డబ్బా కూడా ఆ బాక్స్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఆ బాక్స్ ప్లస్ బైక్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఒక మనిషిని దానిలో కూర్చోబెట్టినాం, మనం సీల్ రీకన్స్ట్రక్షన్ చేసినాం. అతను లేపాడు, ఒక అతన్ని తీసుకొని వచ్చి లేపి బండి మీద పెట్టుకొని మళ్ళీ తాడుతో టై చేశాడు. అతను ఒక అతనే అంత చేయగలడు చేసి ఆ తర్వాత తీసుకెళ్తున్న ఫొటోస్ వీడియో కూడా మనకి వచ్చింది. సీసీటీవీ కెమెరాలో 2 చోట్ల మనకు రికార్డ్ అయింది. అతను ఒక అతను బండి మీద తీసుకెళ్తున్నాడు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనము అతన్ని కన్ఫర్మ్ అయిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా మరి అని అంటే ఎవరు డౌట్ ఉన్నా కూడా మనం వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ చేసి ఇంకెవరైనా ఉన్నారా అదే యాంగిల్లో కూడా ఇంకా ఫర్దర్గా చూడడం జరుగుతుంది. చూసి ఆ తర్వాత అంత ఎవిడెన్స్ని మనం ఆనరబుల్ కోర్ట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. కారణాలు ఏమైనా రీజన్ ఏముంది సార్?